వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం ఆత్మవిశ్వాసాలు బాగా పెరుగుతుంటాయి. అలాగే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారో వారి యొక్క కుళ్ళు కుతంత్రాలను కూడా మీరు త్రిప్పికొట్టగలుగుతారు. అలాగే పోలీసు, రక్షణ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇంజనీరింగ్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. మంచి గౌరవ మర్యాదలు అలాగే పదోన్నతులు కూడా సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతూ ఉంటాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభాలు పొందుతూ ఉంటారు. ఇతరుల ద్వారా చేసేటటువంటి ప్రయత్నాలు, ఆదాయ మార్గాలు కూడా ఈ వారం అన్నీ కూడా కలిసి వస్తుంటాయి. కుటుంబ పరంగా సోదరులతో ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోయి సఖ్యతతో, ప్రేమ ఆప్యాయతలతో కూడిన అనుబంధాలు కలిసి వస్తుంటాయి. అలాగే నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటుంటారు. మీకు రావలసినటువంటి బాకీలు ఏవైతే ఉంటాయో వాటిని వసూలు చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంటారు. ప్రేమ వ్యవహారిక విషయాల్లో సానుకూలంగా ఉండబోతుంది. పెద్దవారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకూడదు. అలాగే విద్యార్థులు తమ తమ చదువుల విషయంలో ప్రయోగాత్మకమైనటువంటి మంచి మంచి ఉన్నతపరమైనటువంటి కీర్తి గౌరవాలను పొందుతుంటారు. విద్యలో చక్కగా రాణించగలుగుతారు. తెలియనటువంటి నూతనమైనటువంటి విషయాలు కూడా కొన్ని తెలుస్తూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఈ వారం ముఖ్యంగా తొందరపడి పనులు చేపట్టకుండా, గాయాలు ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే దీర్ఘకాలికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కొంత శస్త్రచికిత్సలను కూడా చేసుకునే సందర్భాలు ఉండబోతున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం ప్రజల యొక్క అభిమానము, మద్దతు కలిసి వస్తూ ఉంటాయి. మీ మాటకు విలువ, గౌరవాలు కూడా పెరుగుతూ ఉంటాయి. వారాంతంలో ఈ వారం కొంత తీర్థయాత్రలు చేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పుణ్యక్షేత్ర సందర్శన విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలగచేస్తుంది. ఈ వారం ఈ వృశ్చిక రాశి వాళ్లకు విశేష శుభ ఫలితాలు పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని పూజించటము, స్వామివారి దండకమును పారాయణం చేయటం, హనుమాన్ చాలీసా స్తోత్రమును పారాయణం చేసుకోవడం చాలా మంచిది. తమలపాకులతో స్వామివారిని పూజించి విశేషమైనటువంటి ప్రార్థన, సాష్టాంగ నమస్కారాలు చేసుకోవటం ద్వారా ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు.